హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎలా టెలిగ్రామ్ గ్రూప్లో కాల్స్ ఇచ్చాను, అది ఎలా టార్గెట్ హిట్ అయింది అని చూస్తాము. సో ఈరోజు 4 కాల్స్ ఇచ్చాము పుట్ సైడు. సో మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. 135 ఇక్కడ మ్యాక్సిమం బయ్యింగ్ ఇచ్చాము. సో నిఫ్టీలో 135 అయితే మీకు తెలుసు, 135 అయితే మనకు 135 అయితే 65 8,775 రూపీస్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఇది మనకు ప్రాఫిట్ ఏమో 75 పాయింట్స్ వచ్చింది. 75 పాయింట్స్ అయితే 4,875. సో ఒక 9,000 ఇన్వెస్ట్ చేస్తే 5,000 అరౌండ్ ఎర్నింగ్ చేయొచ్చు. సో ఇప్పుడు 9:24కు ఒక కాల్ ఇచ్చాను, 24,350 పిఈ. సో 126 to 137కి తీసుకోండి అని చెప్పాను. సో ఎగ్జాక్ట్ మనకి ఎంత మంచిగా వచ్చిందో చూడండి. మనకు బై సిగ్నల్ వచ్చింది, టార్గెట్ టచ్ అయింది. సో అగైన్ ఇప్పుడు చూస్తే మనకు అగైన్ సేమ్ ఎంట్రీ 126 to 137 అగైన్ వచ్చింది. 1 టైం వచ్చింది, టార్గెట్ తీసుకున్నాము 11 పాయింట్స్. సెకండ్ టైం కూడా అక్కడే వెళ్ళిపోయింది. సో అగైన్ 1 మోర్ టైము అక్కడ ఎంట్రీ తీసుకోమని ఇన్ఫామ్ చేశాను. సో అక్కడ అగైన్ 1 మోర్ టైము మనకు 11 పాయింట్స్, ఇక్కడ 22 పాయింట్స్ ఇప్పుడు వరకు వచ్చింది. ఎగ్జాక్ట్గా మనకు వచ్చింది. సో ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత మంచిగా టార్గెట్ హిట్ అయిందో. సో అగైన్ 9:35కి ఇప్పుడు 24,300 పిఈ 104 to 111 ఇచ్చాను. ఇక్కడ మీకు చూస్తే పైన క్లోజ్ అవ్వలేదు. 104కు తీసుకోమని చెప్పాను. మీరు చూస్తే తెలుస్తుంది, పైన 5 మినిట్స్ క్లోజ్ అవ్వలేదు, రివర్స్ వచ్చేసింది. సో ఇక్కడ పిఈ సైడ్ రివర్స్ అయిందని పుట్ సైడ్ వస్తే ఏం తీసుకోవాలి అని కూడా చెప్పేశాను. పుట్ సైడ్ వస్తే 24,150 సిఈ 109లో తీసుకోండి అని ఇన్ఫామ్ చేశాను. సో ఇది సెకండ్ ఎంట్రీ. సో బిగ్ ఎగ్జిట్ ఎక్కడ ఉంది అని కూడా ఇన్ఫామ్ చేశాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోమని చెప్పి అది కూడా కాల్ ఇచ్చాను. సో సెకండ్ ఎగ్జిట్ ఎక్కడ, బిగ్ ఎగ్జిట్ ఎక్కడ, ఎలా ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయాలి, టార్గెట్స్ స్టాప్ లాసెస్ ఏ లైన్స్ అని టార్గెట్ స్టాప్ లాస్ లైన్స్ చెప్పాను. ఇక్కడ నార్మల్ స్టాప్ లాస్ ఒకటి ఉంది. సో మనకు ఇది డాటెడ్ లైన్ ఎంట్రీ ఇది స్టాప్ లాస్ ఉంది. రెండు యూస్ చేసుకోమని ట్రైలింగ్ స్టాప్ లాస్ చెప్పాను. ఇది 9:35కి ఇన్ఫామ్ చేశాను. మీకు చూస్తే 10:15 దగ్గర మనం చెప్పిన 104 to 111. సో 112కే వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది ఫస్ట్ టార్గెట్ ఎలా మంచిగా సెకండ్ ఎగ్జిట్ టచ్ అయిందో ఒక క్యాండిల్లో. అగైన్ చూస్తే మీకు ఒక స్ట్రాంగ్ క్యాండిల్ పెట్టి ఎంత మంచిగా బిగ్ ఎగ్జిట్ వరకు 125కే వెళ్ళిపోయింది. సో 104 to 125 చెప్పాను, ఎగ్జాక్ట్గా టచ్ అయింది. సో మీకు చూస్తే మన ఇండికేటర్ ఎంత మంచిగా పని చేస్తుంది అని ఐడియా వస్తుంది. ఇక్కడ ఒక 22 పాయింట్స్ వచ్చింది, 21 పాయింట్. సో ఇప్పుడు వరకు 44 పాయింట్స్ ఉంది. సో అగైన్ 1 మోర్ కాల్. ఇది ఒక 10:29కి ఇచ్చాను. 24,300 పిఈ 135కి తీసుకోమని చెప్పాను. 167 వరకు టార్గెట్ ఇచ్చాను. సో ఇది 10:30కి ఇచ్చిన కాల్. 12 o'clock టార్గెట్ 1 హిట్ అయింది. ఆ తర్వాత అగైన్ వెయిట్ చేస్తే మనకు 115 దగ్గర 167 ఎగ్జాక్ట్గా ఎంత మంచిగా మనం ఇచ్చిన అన్ని టార్గెట్స్ టచ్ అయిందో చూడండి. 167 వరకు ఎగ్జాక్ట్గా హిట్ అయింది. మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు చార్ట్ చూపిస్తాను చూడండి. మనకు 10:30 దగ్గర కాల్ ఇచ్చినప్పుడు ఎంటర్ అయింది డాటెడ్ ఎంట్రీ దగ్గర. మనకు స్టాప్ లాస్ ఇక్కడ రెడ్ డాటెడ్ లైన్ స్టాప్ లాస్ డాటెడ్ ఎంట్రీకి 101 దగ్గర ఉంది. వన్స్ చూడండి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ మన స్టాప్ లాస్ లైన్కి రాకుండా ఎంత మంచిగా టార్గెట్ హిట్ అయిందో మీకు చూస్తే ఒక ఐడియా వస్తుంది. సో కిందకే రాలేదు, పైనే 2.5 hours అక్కడే ఉందే కానీ కిందకి రాలేదు. మన టార్గెట్ కోసం వెయిట్ చేసి టార్గెట్ తీసుకున్నాము. సో అన్నీ కలిపి ఇప్పుడు మనకు 75 పాయింట్స్ పుట్ సైడ్ మాత్రం వచ్చింది. ఇదిలో సైడ్ బై సైడ్ కాల్లో కూడా ఇప్పుడు ఇక్కడ జర్క్ అవుతుందో అక్కడ కాల్ సైడ్ సేఫ్ ఎంట్రీకి వెళ్ళి వస్తుంది. అక్కడ కూడా మనం 10 పాయింట్స్ తీసుకోవచ్చు.
సైడ్ బై సైడ్ సెన్సెక్స్లో చేయొచ్చు, స్టాక్స్లో చేయొచ్చు. మనకి ఇండికేటర్ యాక్సెస్ ఉంటే ఎంత ఎర్న్ చేయాలో చూడండి. ఒకే ఒక కౌంటర్లో ఒక్క సైడ్ మాత్రమే మనం ఎంట్రీ తీసుకొని 5,000 అరౌండ్ ఎర్నింగ్ చేసాము. సో ఇది గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు, మెసేజ్ చేయండి, చూస్తాం. బాయ్, థ్యాంక్ యూ.